హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనకి ఇండియా నుంచి పార్సల్ వచ్చేసింది, చూసేద్దాం. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ తిండి, ఎందుకంటే తిండి నాకు ముఖ్యం, అందులో స్వీట్స్ నాకు చాలా ముఖ్యం. ఇవి గవ్వలు, బెల్లంతో చేసినవి. డైట్ చేసేవాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు అందరూ తినచ్చండి, చాలా బాగుంటాయి. ఇది పాలకోవా. పాలకోవా అందరికీ ఇష్టమైంది, అందరూ తినేదే. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పాలకోవా ఉంటుంది. ఇంకా సమ్మర్ కాబట్టి, మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్. నెక్స్ట్ మిక్చర్. ఓకే, ఇది మిక్చర్. ఇంకా మామిడి తాండ్రి, ఒకటి షుగర్ది, ఇంకొకటి బెల్లంది. షుగర్ ఉన్న వాళ్ళు బెల్లం తినచ్చు, నార్మల్ వాళ్ళు షుగర్ తినచ్చు. నెక్స్ట్ ప్యాకింగ్ ఓపెన్ చేయడం చాలా కష్టం అండి. స్వీట్స్ తినడం ఎంత ఈజీయో, ఎంత టేస్టీగా ఉంటాయో, ఇవి ఓపెన్ చేయాలంటే అంతే చిరాకు. మీకు అలాగే చేస్తారా? మీరు అంత ఓపికగా ఉంటారా? ఇవి కాజాలు, మై ఫేవరెట్. చాలా బాగుంటుంది కాజాల. నోట్లో పెట్టుకుంటే దాని నుంచి జ్యూస్ కారుతూ ఉంటుంది. చాలా టేస్టీ, చాలా ఎమ్మీగా ఉంటాయి. నెక్స్ట్ దేవుడా, ఎంత టైం! బాక్స్ ఓపెన్ చేయడం చాలా కష్టంగా ఉంది. హల్వా. మనం హల్వా బ్యాచ్ కాదు, ఇది మా ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ ఫేవరెట్. ఇంకొకటి నా ఫేవరెట్ రసగుల్లా, ఎందుకంటే జ్యూసీగా ఉంటుంది కాబట్టి దానికి ప్యాకింగ్ వెరైటీగా చేశారు. అంటే పైన ప్లాస్టిక్ కవర్ చుట్టేశారు, జ్యూస్ లీక్ అవుతుందని చెప్పేసి. డబ్బాలో వేసినా సరే చాలా చాలా బాగుంటుంది. దీన్ని చూసామంటే నోట్లో అలా వేసుకోకుండా అయితే నేను అస్సలు ఉండలేను. సో ఒకటి అలా వేసేసుకుందాం. ఓ ఎమ్మీ, చాలా బాగుంది. గులాబ్ జామున్ తర్వాత ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు స్వీట్స్ అయిపోయింది. ఇంకా మన మేకప్ సామాన్లు అంటే సన్ స్క్రీన్ లోషన్స్, బాడీ క్రీమ్స్, రైస్ వాటర్స్, బేబీ క్రీమ్స్, అవన్నీ. నేను మీకు ఫస్ట్ చూపించింది సన్ స్క్రీన్ అనమాట. డాటన్కి ఇది ఎల్లో కలర్ది చాలా బాగుంటుంది. నెక్స్ట్ బేబీ క్రీమ్. ఇది ఆల్ ఇన్ వన్ లాగా, ఫౌండేషన్ లాగా, మాయిశ్చరైజర్ లాగా, జస్ట్ క్రీమ్ లాగా అన్నిలాగా యూస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇది వీడియో తీసుకునేకి షార్ట్స్ తీసుకునేకి వీడియో స్టిక్ అనమాట. ఏదైనా సరే ప్యాకింగ్ ఓపెన్ చేయాలంటే చాలా కష్టం. అబ్బా, ఎంతో ఓపిక ఉండాలి దేవుడా. ఓపెన్ అవ్వే ఫాస్ట్గా, ఎంతసేపు ఓపెన్ అవుతావు? ఓపిక తక్కువ ఉన్న వాళ్ళకి ఇలాంటి విషయాలు చాలా చిరాకండి. మీరు నా అలాగే ఉంటారా? ఓపికగా ఉంటారా? ఓపెన్ అయ్యింది మొత్తానికి. లాంగ్ అండి, ఫుల్ ఒక 7-8 మీటర్స్ వరకు ఉంటుంది. ఫోన్ అడ్డంగా పెట్టుకోవచ్చు, ప్లస్ నిలువుగా పెట్టుకోవచ్చు. షార్ట్స్ తీసుకోవచ్చు, ప్లస్ వీడియోస్ తీసుకోవచ్చు. ఇది ఓకే, చాలా రీల్స్ వచ్చేసి దీన్ని ఆర్డర్ చేశాను నేను. అలాగా ఓపెన్ చేయకూడదు, పైన చిన్న క్యాప్ లాగా ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసేసి వాటర్ ఫిల్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ 1 డే తర్వాత దాన్ని ఐస్ క్యూబ్ లాగా, ఎందుకంటే ఇప్పుడు ఐస్ మసాజ్ చేసుకున్న ఫేస్ అంతా ట్రెండింగ్ కదా, ఫేస్ మీద లైన్స్ రాకుండా, రింకిల్స్ రాకుండా. సో దానికోసం ఈ ఐస్ అనమాట. మీకు చూపించాను షార్ట్స్లో డాటిన్కి సెట్ అండి. యాక్చువల్గా నాకైతే మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఒకటే కావాలి. ఇది 3 పీస్ కాంబో అనమాట, ఆఫర్ పెట్టారు. సో అందుకే ఇది తీసుకున్నాను. నెక్స్ట్ మామా ఎర్త్, ఇది మా చిట్టి పాపకి ఫేస్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనమాట, చాలా బాగుంటుంది. నెక్స్ట్ 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 ఇంకా ఇది కూడా మామా ఎర్త్ వాళ్ళదే కాంపాక్ట్ పౌడర్. ఎందుకంటే అప్పుడప్పుడు మేకప్ వేసుకుంటాం కాబట్టి సమ్మర్లో బయటికి వెళ్ళినప్పుడు మొహం జిడ్డుగా చెమట్లాగా అయిపోకుండా స్వెట్టింగ్ కంట్రోల్ చేసేది కాంపాక్ట్ పౌడర్. నార్మల్ మన స్కిన్ కలరే. నెక్స్ట్ ఇది మెడిక్యూబ్ అనమాట. ఇది చాలా వీడియోస్లో, రీల్స్లో చూసి నేను ఆర్డర్ చేశానండి, ఎలా ఉంటుంది అనేసి. ఇంకా ఇప్పుడు దాకా యూజ్ చేయలేదు, చేస్తాను. నెక్స్ట్ మామా ఎర్త్ లిప్స్టిక్. చూడడానికి అయితే సేమ్ నేను యూజ్ చేసే కలర్ లాగే ఉంది. ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది అది చాలా లైట్ కలరు. చూడడానికి డార్క్గా ఉంది, అది ఓపెన్ చేస్తే లోపల లైట్గా ఉంది. సో ఈ ఒక్క దాంట్లో మోసపోయాను. మన కలర్ కాదు, బట్ మన పిల్లలు వాడచ్చు, ఎందుకంటే మామా ఎర్త్ బ్యూటీ లిప్స్టిక్ కాబట్టి. హైడ్రా ఐ సీరం ప్యాచెస్. నాకు ఏదైనా చూస్తే డబ్బులు పోగొట్టారంటే భలే సరదా. ఇంట్లో హోమ్ మేడ్ అన్నీ వాడతాను, అయినా ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశానంటే అదొక సరదా అనమాట. ఇవి చూస్తే ఆర్డర్ చేయి అని చెప్పేసి నా మనసు అలా లాగుతూ ఉంటుంది. మీ మనసు అలాగే లాగుతుందా మీకు? ఐ ప్యాచెస్ కళ్ళ కింద పఫీనెస్ ఉన్న వాళ్ళకి, ప్లస్ బ్లాక్ ఉన్న వాళ్ళకి, స్కిన్ హైడ్రేట్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. జెంట్స్, లేడీస్, ఈవెన్ ఎవరైనా వాడచ్చు ఇవి. నెక్స్ట్
మీ అందరితో మాట్లాడడానికి మైక్ ఇయర్ ఫోన్స్. బట్ నా ఫోన్ వచ్చి టైప్ సి, అది చూసుకోకుండా పిన్ లాగా ఆర్డర్ చేశాను. ఇది మెయిన్ అండి, దీన్ని ఎవరైనా యూస్ చేయొచ్చు. లోరియల్ ప్యారిస్ స్ప్రే. గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి, వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి, ప్రతిరోజు కలర్ పెట్టుకోవాలంటే చాలా కష్టం. సడన్గా బయటకు వెళ్ళే వాళ్ళకి జస్ట్ ఇలా స్ప్రే చేసుకుంటే కలర్ అంతా బ్లాక్ బ్రౌన్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది సెకండ్ మైక్. కింద ఛార్జర్ లాగా ఇచ్చాడు, పైన మైక్ సెట్. కానీ ఇది కూడా ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను, ఎలా ఉంటుంది తెలియదు, మరి వాడు చెప్తాను. నెక్స్ట్ 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 ఏంటబ్బా, ఓ మై గాడ్, నా ఇయర్ రింగ్స్ నిజంగా చాలా బాగున్నాయి. నేను అసలు ఫ్లిప్కార్ట్లో చూసి సైజ్ కరెక్ట్గా ఉంటుందో లేదో, క్వాలిటీ ఎలా ఉంటుందని చెప్పేసి అనుకున్నాను. ఇది 120 రూపీస్. చాలా 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 బాగున్నాయి. బ్లాక్ అండ్ వైట్ మెటల్ అండి ఇవి. నాకు అన్నిట్లో కల ఇష్టమైనవి నా ఇయర్ రింగ్స్, చాలా బాగున్నాయి. ఇది పాలంది రైస్ వాటర్, నయాసినమైడ్ అండి, చాలా బాగుంటుంది. ఇది 25+ వాడడం వల్ల ఫేస్ మీద లైన్స్ రాకుండా చాలా కంట్రోల్ చేస్తుంది. రైస్ వాటర్ ప్లస్ విటమిన్ సి అన్నీ ఉంటాయి. షైనింగ్ బ్రైటింగ్ అంతా అవుతుంది, చాలా బాగుంటుంది. జస్ట్ అన్నీ అలా ఆర్డర్ చేశాను, ఎందుకంటే మనకు సరదా కాబట్టి షాపింగ్ అంటే. అందులో మన ఇంట్లో వాళ్ళు ఇండియా నుంచి వస్తున్నారు కాబట్టి మనది లగేజ్ అంతా సరే తీసుకొని వస్తారు. ఇది గోషా, గోషా. దీన్ని మసాలా లాగా యూజ్ చేసుకోవచ్చు. చూసారా, మనకు డబుల్ చిన్ ఉన్నప్పుడు, ఫేస్ మీద కళ్ళ కింద ఎక్కువ స్కిన్ ఉన్నప్పుడు దాన్ని అలా చేసుకుంటే, రోజు చేసుకోవడం వల్ల ఈ టోనర్ యూజ్ చేసి స్కిన్ నార్మల్, ఫేస్ ఒక షేప్ అనమాట. యోగా చేస్తే ఎలా ఉంటుంది ఆ టైప్లోని. నెక్స్ట్ మామా ఎర్త్ ఫౌండేషన్ యూజ్ చేశాను. మామా ఎర్త్ బాగుంటుందని చెప్పేసి, బట్ ఈ ప్యాకింగ్ వేరుగా ఉంది. ఓకే పర్లేదు, చూడండి మీరు. నెక్స్ట్ చిక్. ఇవన్నీ రీల్స్లో చూసినవి అండి, ఇన్స్టాగ్రామ్లోని షార్ట్స్లో చూసినవి అన్నీ ఆర్డర్ చేశాను ఎలా ఉంటాయని చెప్పేసి. నేను ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను, చూడాలి. చూసి నిన్ను వాడిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా ఉందో చెప్తాను. చూడడానికి అయితే ప్రజెంట్ క్రీమీగా ఆయిలీగా చాలా బాగుంది. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి, యాక్చువల్గా ఇది ఐబ్రోస్కి యూజ్ చేస్తారు, బట్ నేను వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తాను. కస్టమర్స్కి హెయిర్ స్టైల్ వేసినప్పుడు ఇక్కడ కొంచెం చెంపల దగ్గర, రూట్స్లోని, పాపెట్లో వైట్ హెయిర్ ఉన్నప్పుడు దీన్ని జస్ట్ అలా స్ప్రే అలాగా టచ్అప్ చేసామంటే బ్లాక్ కలర్ బ్రౌన్ కలర్ అంటేసుకుంటుంది. నెక్స్ట్ నా సెకండ్ లిప్స్టిక్. కలర్ అయితే చాలా బాగుంది, ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది. అయ్యో ఇది నా కలర్ కాదే, బట్ ఏం చేస్తాం, ఓకేలేండి. ఈ 2 లిప్స్టిక్లో మోసపోయాను. నెక్స్ట్ ఇది కార్కి నెంబర్ రాసి పెట్టడానికి. ఓకే, సెకండ్ ప్యాకింగ్ ఓపెన్ చేయడం, దేవుడా చాలా ఓపిక ఉండాలి తండ్రి, ఫాస్ట్గా తొందరగా రావు. ఓ నా ఇయర్ రింగ్స్, అవి హ్యాంగింగ్స్, ఇవి స్టంట్స్, చాలా బాగున్నాయి. నాకు ఇలాంటివి చాలా ఇష్టం. 4 సెట్స్ అనమాట. ఇవి కూడా 195, చాలా బాగున్నాయి. అసలు నేను ఇంత బాగుంటాయి అనుకోలేదు. నెక్స్ట్ కార్ టైర్లో రాళ్ళు విరుకున్నప్పుడు, మేకులు ఉన్నప్పుడు తీసేదానికి బాగా ఉపయోగపడుతుంది. ఫ్లిప్కార్ట్లోని చాలా అన్ని హోమ్ నీడ్స్ ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్. ఓకే అండి, మన పార్సల్ అయిపోయింది. బాయ్.